రైతులు సన్న వడ్లు సాగు చేస్తే బోనస్ 500 ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏ రకమైన సన్న వడ్లకు బోనస్ వస్తుంది అనేది మాత్రం చాలా మందికి ప్రశ్నగానే ఉంటుంది. అందుకే ఈ స్టోరీలో ప్రభుత్వం ఏ రకమైన వరి సాగుకి బోనస్ ఇస్తుందో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్న వడ్ల సాగు పెంచాలని ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాది కూడా ఈ ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయింది. కానీ చాలా మంది రైతులకు ఏ రకమైన వరి వేస్తే బోనస్ వస్తుందో తెలియక ఇబ్బంది పడ్డారు. తీరా వడ్లను అమ్మే వరకు ఏ రకానికి బోనస్ డబ్బులు వస్తున్నాయో తెలియక రైతులు ఇబ్బందులు పడ్డారు. అందుకే ఈసారి మీకు ఆ సమస్య రావద్దని ముందే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద కొన్ని ప్రత్యేక రకాల సన్నవడ్లను పండించిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ మంజూరు చేస్తోంది. ఈ బోనస్ పథకం ప్రధానంగా 3 విషయాలపై దృష్టి పెడుతుంది. సన్నవడ్ల సాగును ప్రోత్సహించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, రాష్ట్రంలో సన్నవడ్ల ఉత్పత్తిని పెంచడం. తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన కొన్ని రకాల సన్నవడ్లకు మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుంది. ఈ వడ్ల రకాల ఎంపికలో గింజల పొడవు, వెడల్పు, తేమ శాతం లాంటి ప్రమాణాలు ఉంటాయి. రైతులు ఈ గుర్తించిన సన్న వడ్ల రకాలు మాత్రమే పండించాలి. తర్వాత ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాటిని అమ్మాలి. మద్దతు ధరతో పాటు బోనస్ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. సన్న వడ్ల సాగు విస్తరిస్తుంది. రైతులకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సులభతరం అవుతుంది. స్థానికంగా తయారయ్యే సన్న వడ్ల బ్రాండ్లకు గుర్తింపు కూడా పెరుగుతుంది. రైతులకు సన్న వడ్ల సాగుపై అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.